బోటు నెక్కగలవా పోనరహరి తెడ్డు వేయగలవా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మరికాసేపట్లో తీహార్ జైలు నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విడుదల కానున్నారు. కవిత విడుదలకు స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టుకు షూరిటీ పత్రాలు సమర్పించారు కవిత భర్త అనిల్. కోర్టు ఉత్తర్వులు ఇవ్వడంతో రిలీజ్ వారెంట్తో తీహార్ జైలుకు కవిత తరఫు న్యాయవాదులు వెళ్లారు. ఆమె జైలు నుంచి విడుదలైతే రాత్రి ఢిల్లీలోనే ఉండనున్నారు. కేటీఆర్, హరీష్ రావుతో కలిసి రేపు మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకుంటారు ఎమ్మెల్సీ కవిత. పూర్తి అప్డేట్స్ ని ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత బెయిల్ కి సంబంధించి ప్రొసీజర్ అంతా, బెయిల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిందా? అప్డేట్స్ ఏంటి? 5 నెలల తర్వాత కవిత విడుదల కాబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా చకచకా పూర్తవుతున్నాయి. ఇప్పటికే రౌజ్ రెవెన్యూ కోర్టు ఆమె విడుదల సంబంధించినటువంటి రిలీజ్ వారెంట్ను జారీ చేసింది. సో అంతకంటే ముందు కవిత పాస్పోర్ట్ ను కోర్టులో సరెండర్ చేశారు. అలాగే 10 లక్షల రూపాయల పూచీకత్తు, 2 పూచీకత్తులను కోర్టుకు సమర్పించారు. సో బెయిల్ షరతులన్నీ కూడా మీట్ అవ్వడంతో ఆమెను రిలీజ్ చేయాలని తీహార్ జైలు అధికారులకు రౌజ్ రెవెన్యూ కోర్టు రిలీజ్ వారెంట్ పంపింది. సో ఆ రిలీజ్ వారెంట్ తీసుకొని కవిత న్యాయవాదులు జైలుకు చేరుకున్నారు. సో ప్రస్తుతం జైల్లో దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్స్ అన్ని కూడా పూర్తవుతున్నాయి. సో కవిత 6 గంటల సమయంలో విడుదలయ్యేటువంటి అవకాశం ఉందని మనకు తెలుస్తోంది. సో ఈ రోజు రాత్రి కవిత ఇక్కడే ఉంటారు. రేపు ఉదయం హైదరాబాద్ కు వెళ్లేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో మొత్తానికి కవిత ఈ రోజు ఉదయం సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు విడుదల చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ వర్గాలన్నీ కూడా దీనిపైన హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. న్యాయం గెలిచింది, ఇన్నాళ్లకు కవిత రావడాన్ని అందరూ స్వాగతిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులందరూ కూడా రాష్ట్రం అంతా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ. ఢిల్లీ లిక్కర్ కేసులో మార్చి 15న ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. హైదరాబాద్ నివాసంలో ఆమెను అరెస్ట్ చేసి ఢిల్లీ తరలించారు ఈడీ అధికారులు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న తీహార్ జైల్లో సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలో గడిచిన 5 నెలలుగా జైల్లో ఉన్నారు కవిత. బెయిల్ కోసం ట్రయల్ కోర్టు, హైకోర్టులో పలు పిటిషన్లు చేసినా నిరాశ ఎదురైంది. జూలై 1న హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టు ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఆగస్టు 7న సుప్రీంలో బెయిల్ పిటిషన్ వేశారు. ఈ నెల 12న పిటిషన్ను విచారించిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్లతో కూడిన ధర్మాసనం సీబీఐ, ఈడీకి నోటీసులు ఇచ్చింది. ఈడీ కౌంటర్ దాఖలు ఆలస్యం కావడంతో ఈ నెల 20న కూడా కవిత బెయిల్ పిటిషన్పై విచారణను వాయిదా వేయాల్సి వచ్చింది.